ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేయని అనేక అభివృద్ధి పనులు 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గత పాలనలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని చెప్పారు ఆయన. శ్రీకాకుళం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న చాలా వరకు పనులను పూర్తి చేశామని అన్నారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడమే తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే గొండు శంకర్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటుతున్న ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అనేక పెండింగ్ కార్యక్రమాలు ఉండిపోయి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ కూడా సమస్యలు తాండవిస్తూ ఉన్న పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గొండు శంకర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటు ఎటువంటి కార్యక్రమాలు 8 నెలల్లో చేశారనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తుంది. మీరు వచ్చేటప్పటికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇంతవరకు ఎటువంటి కార్యక్రమాలు పూర్తి చేశారు మీరు? మాకు లాంగ్ పెండింగ్ రైల్వే స్టేషన్ రోడ్డు, దాన్ని రోజు ఒక నరకం దారిలాగా ఉండేది, రోజుకు ఒకరు చనిపోవడం జరిగేది. అలాంటి రోడ్ని ఈరోజు మేము చెప్పాం. మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొదట 6 నెలల్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తామని చెప్పాం. ఈరోజు చేసాం. మొత్తం ఎంతో అధ్వాన్న స్థితిలో ఆర్థికంగా ఉందనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా పెన్షన్ ప్రతి ఒక్క సామాజిక పెన్షన్ 1వ తారీఖు ఇస్తూ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియని పరిస్థితి, ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి. వాటన్నింటిని అధిగమించి సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఒదిగి కేంద్రంతో సఖ్యతతో మెసలి అక్కడి నుండి అమరావతికి 15,000 కోట్లు తేవడం జరిగింది. ఇప్పుడు నగరానికి సంబంధించి మీకు ఎక్కువ నగరం ఉంది, నగరంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ప్రధాన సమస్య వచ్చినట్టు మీరు స్టార్ట్ చేశారు. ఎంతవరకు వచ్చిందండి డ్రైనేజ్ వ్యవస్థ? అంటే గత 20 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా పూడికి తీతారని జరగలేదు. 15 సంవత్సరాలుగా నేను వచ్చిన వెంటనే మొత్తం పూడికి తీయడం జరిగింది. ఈవెన్ ఆర్టీసీ కాంప్లెక్స్లో 10 రోజులు నీరు స్టాక్ ఉండేది. ఇప్పుడు ఎంత వర్షం పడినా ఉండట్లే. ఇంకా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిపోదు. నగర శివారుల్లో కాలనీస్ వచ్చాయి, వాటికి డ్రైనేజ్ సిస్టమ్ లేదని డిపిఆర్స్ వేసాం. డిపిఆర్లో 200 కోట్లకి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ పథకం ద్వారా దీన్ని తేవడానికి కేంద్ర మంత్రి వర్యుల సహకారంతో ఇది చేస్తాం. అలాగే అరసవెల్లి టెంపుల్ డెవలప్మెంట్కి కూడా ప్రసాద్ స్కీమ్లో 100 కోట్లతో ప్రతిపాదనలు పెట్టాం. అది కూడా వస్తే అరసవెల్లిని ఇంకా డెవలప్ చేయడానికి చేస్తున్నాం. దీంతో పాటుగా మిర్తిబట్టి ఆధునీకరణ గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏమీ చేయని పరిస్థితి, దాన్ని మళ్ళీ రేట్స్ రివైజ్ చేసి మళ్ళీ పెట్టాం. అది అమృత్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. అలాగే ఎస్టీపీ ప్లాంట్, సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, దానికి కూడా మళ్ళీ మధ్యలో అక్కడ కట్టి వదిలేశారు. ఆ రాడ్లన్నీ పింపురు నాటిపోయే పరిస్థితి ఉంటే దానికి మళ్ళీ రీఎస్టిమేట్ వేసి మళ్ళీ ప్రతిపాదనలు పెట్టాం. అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లో, అలాగే కొన్ని డివిజన్లలో పెద్దపాడు, కిల్లిపాలెం, అలాగే దీపావళి ఇలాంటి గ్రామాల్లో ఇప్పటికి కూడా నీటి ఎద్దటి చాలా దారుణంగా ఉంది. వాటిని కూడా అధిగమించడానికి జలజీవన మిషన్ మీకు తెలిసిందే సర్వనాశనం చేసి నిధులు మన షేర్ ఇవ్వక, రాష్ట్ర వాటా ఇవ్వక, అది ఈ సంవత్సరంతో క్లోజ్ అయిపోయే పరిస్థితి వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ వెళ్ళి కేంద్రంతో చర్చలు జరిపితే మరొక 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో జలజీవన మిషన్ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ట్యాప్తో నీరు ఇవ్వడం కూడా జరుగుతుంది. దానికి తగిన మేము చర్యలు తీసుకుంటాం. ఇల్లులు కూడా లేని వారికి ఇల్లులు ఇస్తాం. దానిపైన కూడా దృష్టి పెట్టాం. గతంలో కాలనీల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఎలక్షన్ ముందు చాలా ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఇచ్చేశారు. వాటిపైన కూడా దృష్టి పెట్టాం. అవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి స్థలం, ఇల్లు ఇచ్చి తీరుతాం. టిడ్కో ఇల్లు పెండింగ్ ఉండిపోయినాయి, అవి కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాం. మొన్న అసెంబ్లీలో 1 ఫుల్ డే డిస్కషన్ పెట్టాం. దానికి కూడా ఇల్లు కట్టించిస్తాం. ప్రతి ఒక్కరికి లేని ఏడల వడ్డీతో సహా తీసుకుని డబ్బులు పే చేస్తాం. అది కూడా ఒక మాకు చేయాల్సిన పూర్తి బాధ్యత ఉంది. తర్వాత డ్రైనేజ్ మీరు ఏదైతే అడిగారో, శ్రీకాకుళం పట్టణంలో బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల్లో కొద్దిగా నీరు వస్తే చాలు, చాలా దోమలు వెలయతాండం. డెఫినెట్గా మా మేజర్ రోల్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ శ్రీకాకుళంలో డెవలప్ చేయడమే నా ముఖ్య ఎజెండా. నాది కానీ కేంద్ర మంత్రి వర్యులు రామన్న కానీ, ఈ 2 మేము చేసి తీరుతాం. దీంతో పాటుగా డ్రింకింగ్ వాటర్ ఎలాగా జల్ జీవన్ మిషన్లో
వాటర్ గ్రిడ్స్ పెట్టి సర్ఫేస్ వాటర్నే తీసుకోమని ముఖ్యమంత్రి వర్యులు ఆర్డర్ వేశారు. గ్రౌండ్ వాటర్ వద్దు, సర్ఫేస్ వాటర్ తీసుకోమన్నారు. దానికి అనుగుణంగా ఇంటేక్ వెల్స్ తీసుకొని డెఫినెట్గా మేము ముందుకు వెళ్తున్నాం. మొత్తంగా చూస్తే శ్రీకాకుళంకి సంబంధించి ప్రధానమైన సమస్య ఏదైతే శ్రీకాకుళం నుంచి ఆమదలవలసకి వెళ్ళే రోడ్డు, దీనివల్ల ఇంచుమించుగా గత 5 ఏళ్లలో 32 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో కూడా అక్కడున్న సీతారాం కానీ లేకపోతే ధర్మాన ప్రసాదరావు కానీ ప్రధానంగా వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా అదే రోడ్డు. ఆ రోడ్డును వచ్చి వెంటనే కూడా ప్రారంభించారు. ఇంచుమించుగా 90% వరకు ఆ పనులు పూర్తయి మరొక కొద్ది శాతం అక్కడక్కడ కూడా కొన్ని ఏవైతే ఫ్లైఓవర్లు చిన్న చిన్న ఉన్నాయో కాలువల దగ్గర అవి కూడా పూర్తయితే ఇంచుమించుగా ఆ రోడ్డు పూర్తి అయినట్టేనట్టు కూడా ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. చాలా వరకు కూడా నగరం చుట్టుపక్కల కూడా చాలా వరకు ఎందుకంటే వ్యవసాయదారులు ఉన్నారు, అక్కడికక్కడ కూడా కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయి గత ప్రభుత్వంలో అవన్నీ కూడా పూర్తి చేయాలి. ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం నగరానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇదంతా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఒకవైపు రోడ్లతో పాటు సీసీ రోడ్లతో పాటు ప్రధానంగా ఏదైతే నియోజకవర్గంలో చాలామంది పేదలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అరువులందరికీ కూడా ఇల్లు ఇవ్వడంతో పాటు ఎక్కడికక్కడ ఇంకా పింఛన్లు రావాల్సిన వాళ్ళు కూడా అవన్నీ కూడా అందిస్తూ నగరాన్ని వచ్చే 5 ఏళ్లలో కూడా ఒక సుందరమైన నగరంతో తీర్చిదిద్దుతో పాటు ప్రధానంగా ఎక్కడికక్కడ సీసీ రోడ్లు పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఒక మంచి అభివృద్ధిని మంచి పరిపాలన అందించాలనేది నా ధ్యేయం అంటూ కూడా ఎమ్మెల్యే గొండుశంకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజు తరాము.